ఇంత చెబితే అంటారు నిజంగానే దేవుడు ఉన్నాడంటారా అంటారు. దాని వెనకాలే క్వశ్చన్ అడుగుతారు, దేవుడు ఉన్నాడంటారా? ఉంటే ఆ దేవుడు యేసుక్రీస్తేనంటారా? ఇన్ని దేవుళ్ళ మధ్య దేవుడు ఉన్నాడా అంటే అని అడుగుతున్నాను. చిన్న లాజిక్, పెద్ద లాజిక్ ఏమొద్దు, మనకు తెలిసిన లాజిక్కే. దేవుడు ఉన్నాడా? ఆ దేవుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడా? ఉన్నాడు. ఏముంది దానికి లాజిక్ అంటే, ఈ వాచ్ ఉంది, కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఒక థియరీ ఉంది కదండి, కారకం. ప్రతి వస్తువు ప్రారంభం వెనకాల ఒక కారకం ఉంది. ఈ వాచ్ నేను పెట్టుకున్నట్టు దీని వెనకాల మేకర్ ఎవడో ఉంటాడు, దీనికి సృష్టికర్త. ఈ షర్ట్ నేను వేసుకున్నట్టు దీని వెనకాల ఎవరో ఉంటారు, డిజైనర్, దీని సృష్టికర్త. ఎవరు ఉంటేనే దీనికి సేపు వచ్చింది. వాడుతున్న వస్తువు, వాడుతున్న ఫోన్లు, వాడుతున్న బైకులు, ప్రతి దాని వెనకాల ఏదో క్రియేషన్ ఉందని మనకు అర్థమవుతుంది. ఒకరుంటే కానీ ఏది తయారు చేయబడదు. ఈ లాజిక్ మీకు అర్థమైతే వెంటనే కాస్త సైన్స్ చదువుతాం కాబట్టి ఏమంటామంటే, అదేం కాదు, ఎవరు తయారు, బిగ్ బ్యాంగ్ గుద్దేసుకుంటే ఏర్పడిపోయిందంట. ఏంటి గుద్దేసుకునే అట? గ్రహాలు ఇలా గుద్దేసుకుని కొన్ని పదార్థాలు ఇలా గుద్దేసుకుంటే సృష్టి గుద్దేసుకుంటే ఏర్పడిపోతాయి అంటే వెళ్ళి మీ ఇల్లును గుద్దే ఏం ఏర్పడుతుందో చూపించు. ఈ భవంతుని గుద్దే ఏం ఏర్పడుతుందో చూపించు. బిగ్ బ్యాంగ్ అన్నా కదా, నీ ఇంట్లో బాంబు పెట్టి ఏం ఏర్పడుతుందో చూపించు. మీ నాన్న ఎత్తాడు నీకు పెద్ద బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంకుల వల్లనే క్రియేషన్ అయితే అడుగుతున్నాను. పేలుడు వలన ఏర్పడదంటే మీ ఇంట్లో పెట్టి ఏం ఏర్పడుతుంది? ఇంకో ఇల్లు వస్తుందా? ఒక పెద్ద పేలుడు వల్ల వస్తే అడుగుతున్నాను. లాజిక్ కాదు, లాజిక్ అని అడుగుతున్న వారు దేవుని దగ్గర మీరు అడుగుతున్నవే లాజిక్ కాదు. ఒక మాట అడుగుతాను, మనం నేర్చుకునే లెక్కలు. విశ్వంలో ఎన్నో పాలపుంతలు ఉన్నాయి, ఒక్కటా రెండా, కోటాను కోట్ల పాలపుంతలు. అందులో లెక్కలేనన్ని పాలపుంతలు, అందులో లెక్కలేనన్ని కోటాను కోట్ల నక్షత్రాలు. ఆ నక్షత్రాల నడుమ ఎన్నో ఎన్నో ఊహకందని ఆ గోళాకారం చుట్టేసినట్టున్న మేఘాలు, వాటి డార్క్నెస్. ఇప్పటికే మనకు కొన్ని విషయాలు తెలియదు. దాని వెనక్కి వెళితే ఏముందయ్యా అంటే, దాని కిందకు వస్తే కోటాను కోట్ల నక్షత్రాలు, గెలాక్సీలు. మనం తెలుగులో పాలపుంతలు అంటే ఆ పాలపుంతలు ఒక పుంత మంది. అది ఎలా ఉంది, ఎన్ని కోట్లు ఉన్నాయంటే కొన్ని కోట్ల 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 నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల్లో ఒక నక్షత్రం మన నక్షత్రం. ఉదయాన్నే గుడ్ మార్నింగ్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నాంగా, ఆ నక్షత్రం. ఆ నక్షత్రం ఎంత ఉంటుందంటే, ఇదిగో 1000 భూములు కలిపితే 1000 భూములు కలిపితేనట ఒక సూర్యుడు అవుతాడట. 1000 భూములు, 1000 భూములు కలిపితే ఒక సూర్యుడు అవుతాయని అడుగుతున్నాను. 1000 భూములు ఒక సూర్యుడా? 1000 భూములు అంటే సూర్యుడి ముందు మన భూమి ఎంత? 1000 వంతు. ఇన్ని కోట్లు, ఇంత విశ్వం, ఇన్ని కోటాను కోట్ల క్రింద ఇంత సిస్టమేటిక్గా నడుస్తుంది. ఈ చిన్న భూమి మీద 8 కోట్ల మంది జనాభా. 8 కోట్లు అయిపోయిందండి రౌండ్ ఫిగరు. 8 కోట్ల మంది, క్షమించండి 800 కోట్ల మంది, క్షమించండి 800 కోట్ల మంది జనాభా. రౌండ్ ఫిగర్ అయిపోయాం. ఆ కిందికి వస్తే ఆ 8 కోట్ల మంది నుంచి అందులో ఏపీ, ఆ ఏపీలో కొన్ని కోట్లు, ఆ తర్వాత అందులో మనం మళ్ళీ ఏపీలో మనకి పక్క వచ్చేస్తే మండలాలు, మండలాల్లో మళ్ళీ ఇది, ఇందులో సిటీలు, చిన్న చిన్న సిటీలు, ఇందులో ఎడదీసుకుంటే ఇది మున్సిపాలిటీ, పంచాయతీ ఎడదీసుకోవడం. ఆ లోపలికి వచ్చిన తర్వాత మనతో గొడవ. అందులో మన క్రిస్మస్లు, హ్యాపీ క్రిస్మస్లు. ఇందులో 3 సీజన్స్. అందులో వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. ఇందులో డిసెంబర్లో క్రిస్మస్ మనకు. నేను అడుగుతున్నాను, ఇంత ఎలా మనకి జరుగుతుందంటే లాజిక్ అడుగుతున్నారు, దేవుడు ఉన్నాడా అని వాళ్ళకి చెప్తున్నాను. నేను వీళ్ళందరికీ లాజిక్ అడుగుతున్న ఒక మాట చెప్తున్నాను. 1×10⁻52 152 సెమీలో మనం కొలిస్తే ఈ సెంటీమీటర్ ఒక్కటని జస్ట్ భూమట అలా పక్కకు జరిగితే సూర్యుడి కట్ట అందరం అలా స్టక్ అయిపోతామంట. ఒక్కసారి భూమి ఇలా లోపలికి జరిగింది అనుకోండి, సూర్యుడికి -152. ఒక్కసారి ఇలా పక్కకు జరిగితే నడుతుంది, ఇలా పక్కకు జరిగితే అందరూ వేడిగా అయిపోయి కరిగిపోతాం. తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ, ఇలా చక్కగా తిరుగుతున్న ఈ భూమిని ఇంత సిస్టమేటిక్గా నడిపిస్తున్నది చెప్పండి ఎవరు? కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎవరు అని అడుగుతున్నాను. ప్రతి దాని వెనకాల ఒక క్రియేటర్ ఉంటాడంటే, ఇంత సిస్టమేటిక్గా నడుస్తున్న యూనివర్స్ వెనకాల ఎవరో లేరంటారా? ఎవరు లేరంటారా? చెప్పినట్టే సెంటీమీటర్ కూడా పక్కకి వెళ్ళకుండా చెప్పినట్టే కదులుతూ, తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతున్న దీని వెనకాల ఎవ్వరూ లేరంటారా? ఎవరో ఉన్నారు.
ఒకవేళ నువ్వు గ్రేట్ పవర్ అంటావో, ఏదో మహాశక్తి అంటావో, ఏమంటావు అనుకో, దానికి బైబుల్ నేమ్ ఏం పెట్టింది చెప్పనా? దేవుడు అని పెట్టి. ఆ దేవుడే దీన్ని నడిపిస్తున్నాడు.